పశ్చిమాసియాలో నిప్పుల వర్షం కురుస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా మెరుపుదాడులు చేస్తున్నాయి. ఇరాన్లో తాము నిర్దేశించుకున్న లక్ష్యాల్ని ఛేదిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో అమెరికా ఇజ్రాయెల్ను భయపెట్టేలా యుద్ధంలో తొలిసారి ఇరాన్ అమ్ముల పొదిలో అస్త్రాన్ని బయటకు తీసింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై యుద్ధం మొదలవగా ఇరాన్ ఆ అస్త్రాన్ని బయటకు తీసి ప్రయోగించింది. ప్రస్తుతం ఇరాన్ క్షిపణులపై ప్రపంచ దేశాల్లో చర్చ మొదలైంది. ఇజ్రాయిల్, అమెరికాకు షాక్ ఇస్తూ ఇరాన్ 2 దశల బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసి ఇటీవల పరీక్షించింది. వీటిలో ప్రధానమైనది సెజ్జిల్ బాలిస్టిక్ క్షిపణి. సెజ్జిల్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ దాని విస్ఫోటనం ప్రభావం భారీ స్థాయిలో ఉంటుంది. ఇరాన్ వద్ద సెజ్జిల్తో పాటు అషురా వంటి ఇతర క్షిపణులు కూడా ఉన్నాయి. సెజ్జిల్ 2 అనేది 2 దశల ఘన ఇంధన మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పొడవు 18 మీటర్లు, వ్యాసం 1.25 మీటర్లు, మొత్తం బరువు 23,600 కిలోలు. ఇది 2,000 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 700 కిలోల పేలెడ్ను మోయగలదు. అధిక ఎత్తులో మలుపులు తిరిగే సామర్థ్యం కారణంగా దీనికి డాన్సింగ్ మిసైల్ అనే పేరు వచ్చింది. ఈ ప్రత్యేకత వల్ల ఐరన్ డోమ్ వంటి రక్షణ వ్యవస్థలను తప్పించగలదు.